పొద్దుతిరుగుడు పువ్వు వలె సౌర విద్యుత్ పలకలు తిరిగేలా చేసి రెండింతల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఔరా అనిపిస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి. తక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని నిరూపిస్తున్న ప్రభాకర్తో మా ప్రతినిధి ముఖాముఖి. ఈ సోలార్ విద్యుత్ తయారు చేయడంలో మీరు దీనికి ఉన్న ప్రత్యేకత ఏంది? ఇప్పటివరకు ఉన్న ప్యానల్స్ అన్నీ కూడా ఒకేలాగా పెట్టడం వలన ఒకే దిశలో ఉంటాయి. ఈ ట్రాకింగ్ సిస్టమ్ అని ఒకటి తయారు చేసినాను. ఆటోమేటిక్గా అది గంటకోసారి కదులుతూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కదులుతూ సూర్యునికి అభిముఖంగా తిరుగుతూ మనకు ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేస్తుంది. దీని ద్వారా 40% కరెంటు మనకు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ మిషన్ మీద మనం 2 కిలోవాట్ వరకు ప్యానల్స్ అమర్చుకునేలాగా తయారు చేసినాను. ఇది నాకు ఇప్పటివరకు 40,000 ఖర్చు అయినది. దీన్ని ఎక్కువగా ప్రభుత్వం ప్రోత్సహించి చేసినట్టుంటే మనం ఇంకా తక్కువలో తయారు చేసి ఈ యొక్క పవర్ను మనం ఎక్కువ అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళు అవుతాము. తక్కువ ఖర్చులో ఎక్కువ ఉపయోగం ఉంటుంది, నాణ్యత కూడా ఉంటుంది. మంచి గాలికి అట్లాంటివి కూడా తట్టుకునేలాగా తయారు చేసిన హెవీ డ్యూటీగా మంచి ఉపయోగకరమైనది. దీన్ని ప్రోత్సహించి ప్రభుత్వం ఈ ప్యానల్స్ సోలార్ సిస్టమ్ ప్రతి ఇంట్లో కూడా అమర్చుకునేలాగా ప్లేస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 2 కిలోవాట్ ప్యానల్ అమర్చాలంటే ఒక 100 స్క్వేర్ ఫీట్లు అవసరం ఉంటే దీనికి 50 స్క్వేర్ ఫీట్ల మీదనే దీన్ని ఉపయోగించుకునేలాగా ఉంటుంది. దీని ద్వారా మనకు ప్లేస్ కలిసి వస్తుంది, ప్లస్ సమయం ఖర్చు కూడా తగ్గుతుంది. దీన్ని ప్రభుత్వం మరింత మాకు అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి ముందుకు వస్తే దీన్ని ఇంకా మెరుగైన టెక్నాలజీతో అందరికి అందుబాటులో వచ్చేలాగా చేస్తాను. ఇప్పుడు సోలార్ పలకల్లో అంటే మీరు అదనంగా ఏమేమి సమకూరు, ఇందులో ఏమేమి ఉంటాయి అదనంగా? దీనికి ఈ ట్రాకింగ్ సిస్టంలో ఒక టైమర్ సిస్టమ్ ఉంటుంది, రేడియేషన్ మోటార్ ఉంటుంది. ఈ గేర్ బాక్స్ మోటార్ ద్వారా గంటకు ఒకసారి కదిలేలాగా హెవీ డ్యూటీ మోటార్. దాని ప్యానల్ తిప్పాలంటే జర హెవీగా అవసరం పడుతుంది కాబట్టి దానికి ఒక గేర్ బాక్స్ అటాచ్ చేయాలి. డీసీ మోటార్ 12 V డీసీ మోటారు. దానికి అనుగుణంగా చిన్నది ఒక బ్యాటరీ, ఒక 50 వాట్ ప్యానల్ ఒకటి మిషన్ తిరగడానికి ఉపయోగించినాను. మిగతాది అంతా కూడాను మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇంట్లోకి కానీ గృహ అవసరాలకు బయట దేనికైనా వాడుకోలాగా తయారు చేసినాను. దీనికి మాత్రం ఒక 50 వాట్ ప్యానల్, మామూలుగా 35 వాట్స్ బ్యాటరీతోనే ఈ మిషన్ అంతా ఆపరేట్ అవుతుంది. ఈ రకంగా మనం ఇది ఇలా తయారు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్లేస్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది ప్రతి చోటను. ఈ పలకలు అనేటివి మామూలుగా తక్కువ రేటు దొరికినా కానీ ఈ ప్లేస్ అనేది దొరకడం చాలా కష్టంతో కూడుకున్నది. అందుకని ఒక ప్లేట్ ఒక 1 కిలోవాట్ ప్లేట్లు అమర్చే చాలా 2 కిలోవాట్ ప్లేట్లు అమర్చే విధంగా ఇది ఉపయోగపడుతున్న ఆలోచనతో తయారు చేయడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరమైనది. ప్లేస్ కానీ ప్లస్ మనకు ఎకనామీగా కూడా ఖర్చు కూడా తగ్గుతుంది. పవర్ ఉన్న దాంట్లో మనం ఎక్కువ వాడుకోవడానికి అవసరం ఉన్నది. సాధారణంగా ఈ సోలార్ పలకాలు అంటే సూర్యునికి అభిముఖంగా ఉంటాయి. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంది? సూర్యుని అభిముఖంగా ఎప్పుడు ఉన్నాయి, మధ్యాహ్నం పూటనే పైకి చూసేలాగా ఉంటుంది. ఈ ఉదయం 6 గంటల నుంచి సూర్యుడు ఎటు కదులుతూ అటు సాయంత్రం 6 గంటల వరకు గంటకు ఒకసారి కదులుతూ టైమర్ ద్వారా మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. ఉదయం వరకు యథాస్థానానికి వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని పవర్ అందిస్తుంది మనకు. దాంతో మనకు 40% కరెంటు ఎక్కువ వస్తుంది. ఒకేలాగా ఉన్న చోట దాన్ని కరెంట్ మనం ఎక్కువ తీసుకోలేకపోతాం. ఒక మిట్ట మధ్యాహ్నం 11 నుంచి 3 గంటల వరకే మామూలుగా ప్లేట్స్ అని ఎక్కువ కరెంటు మనకు ఉత్పత్తి చేయగలుగుతాయి. ఇది 6 గంటల నుంచి కూడా మనకు కరెంటు చాలా అవుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ వెలుతురుని తీసుకొని మనకు ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేస్తుంది మనకు. ఇప్పుడు 1 కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి ఈ సోలార్ ప్లేట్లకు ఎంత ఖర్చు అవుతుంది? ఈ అదనంగా చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పటి వరకు ఒక 1 కిలోవాట్ యూపీఎస్ బ్యాటరీస్ ప్యానల్ కలిసి వచ్చేసి 1,30,040 రూపాయలు మార్కెట్లో ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం కూడా సబ్సిడీ రూపకంగా ఇస్తుందట, కానీ మాకు ఇప్పటివరకు దాని రూట్ తెలియలేదు. దీనికి మాత్రం ఒక 2 కిలోవాట్ ప్యానల్ అమర్చుకోవడానికి ఒక 40,000 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది మన మిషన్ ట్రాకింగ్ సిస్టమ్కు. దీని ద్వారా మనకి ఏంటంటే 2 కిలోవాట్ కరెంటు ఉన్న 1 కిలోవాట్నే 2 కిలోవాట్ కరెంటు తీసుకునేలాగా మనకు ఉపయోగపడుతుందని ఆలోచన. ఓకే, సోలార్ పలకాలు ఒకవైపే అమర్చడం వల్ల కేవలం ఒకవైపు సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ ప్రభాకర్ రూపొందించిన ఈ యంత్రం వల్ల సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు పొద్దు తిరుగుడు వలె ఈ ప్లేట్లు తిరిగి ఆ విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, జగిత్యాల జిల్లా.